సైడ్ రండి, ఇటు నుంచి మీరు కొంచెం వెనక్కి రండి నాన్న. గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ గారు, ఈ జిల్లా నుంచి మంగళగిరి నుంచి ఎంపిక కాబడ్డ శాసనసభ్యులు మిత్రులు రామకృష్ణారెడ్డి గారు, అలాగే నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మిత్రులు గోవర్ధన్ గారు, స్థానిక కోఆర్డినేటర్ శ్రీనివాస్ మనోహర్ గారు, మండల మరియు గ్రామ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సోదరులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికీ నమస్కారం. నేడు మేము అమరావతికి రావడానికి కారణం మీ అందరికీ ఇప్పటికే తెలుసు. ఈ ప్రాంతంలో ఒక దాత వాసిరెడ్డి వారి కుటుంబం సుమారు 150 సంవత్సరాల క్రితం ఎండోమెంట్స్కు అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకు కొన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి కొంత భూమిని ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇలాంటి భూములు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఈ భూములు వేరువేరు ప్రయోజనాలకు ఉపయోగించాలని ఇంతకుముందు ప్రయత్నం జరుగుతున్నప్పుడు కొంతమంది న్యాయస్థానాలకు వెళ్ళడం జరిగింది. న్యాయస్థానంలో ఒక తీర్పు కూడా, డీటెయిల్డ్ తీర్పు ఇలాంటి వాటి మీద వచ్చింది. ఆ తీర్పు సారాంశం ఏంటంటే, ఎక్కడైనా దేవాదాయ శాఖకు దఖలుపడినటువంటి భూములు ఒక పర్టికులర్ వ్యక్తి ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఇచ్చినటువంటిది, అంటే ఒక ప్రయోజనాన్ని ఆశిస్తూ వాళ్ళు ధర్మం చేసినటువంటిది, దానం చేసినటువంటిది. అలాంటి భూముల్ని ప్రభుత్వ భూములుగా భావించకూడదు, ఒక ప్రైవేట్ భూమిగానే భావించాలని చెప్పి ధర్మాసనం తీర్పిచ్చింది. అందుచేత ఎక్కడైనా దేవాదాయ ధర్మాదాయ భూముల్ని ప్రభుత్వాలు ప్రజల అవసరాల కోసం అమ్మాలనే ప్రయత్నం చేసినప్పుడు, ఒక ప్రైవేట్ ఆస్తి అమ్మడానికి చేసినటువంటి ప్రయత్నం అయితే ఎలా చేస్తామో ఆ విధంగానే చేసి పెద్ద ఎత్తున ఓపెన్ మార్కెట్లో ఉండేటువంటి డబ్బుని రాబట్టి ఆ ధర్మ సంస్థకు ఏదైతే ఆ దేవాలయానికి ఆ సంస్థ ఏదైతే అది ఆ సంస్థకు జమ చేయమని కోర్టు తీర్పు ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది. ఇది హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. కానీ ఈ రాష్ట్రంలో ఒక గూడుపుటాని జరిగింది రీసెంట్గా. ఈ సదావర్తి వారి ట్రస్ట్కు ఉన్నటువంటి భూమి తమిళనాడులో, ఆ ఊరి పేరేంటది, తాళంబూర్ అనేటువంటిది, చెన్నై పట్టణానికి అతి సమీపంలో ఒక 87 ఎకరాల భూమిని 83 ఎకరాల భూమిని ఆక్షన్ వేయడానికి ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆక్షన్ జరిగిపోయింది. ఆక్షన్ గుట్టుచప్పుడు కాకుండా జరిగింది. కోట్లాది విలువ కలిగినటువంటి భూమి కేవలం లక్షల్లో అమ్మేసినట్టుగా, కన్ఫర్మ్ చేసినట్టుగా బయటకు వచ్చింది. ఇది ఒక్కసారి రాష్ట్రంలో ఉండే హిందువులందరినీ, వివిధ ధార్మిక సంస్థలను నడుపుతున్నటువంటి పెద్దల దృష్టికి, పీఠాధిపతుల దృష్టికి, ధర్మకర్తల దృష్టికి, హిందువుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న అనేక సంస్థల్ని ఒక్కసారి కలచవేసిందని ఈ సందర్భం మనం చేస్తున్నాం.
ఒక ప్రత్యేకమైన లక్ష్యం కోసం ఒక దాత 150 సంవత్సరాల క్రితం ఇస్తే కేవలం 5 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి గుట్టుచాపుడు కాకుండా వేలాది కోట్లని అడ్డగోలుగా లంచాలు పొందడానికి కోసం, దుర్వినియోగం చేయడానికి కోసం చేయడం కొంత బాధ కలిగించినటువంటి విషయం ఒక్కసారి రాష్ట్రంలో గుప్పుమంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానమైన ప్రతిపక్షం ఏం చేయాలి ఇట్లాంటి సందర్భాల్లో? ప్రజల మనోభావాలకి, ప్రజల ఆలోచనకి, ఆవేదనకి అండగా నిలబడి దీన్ని శోధించి నిలుపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో గుంటూరు అధ్యక్షులు, శాసనసభ్యులు, కృష్ణా జిల్లా శాసనసభ్యులు, అధ్యక్షులు, నెల్లూరు జిల్లా అధ్యక్షుల్ని నన్ను కూడా అధ్యక్షునిగా పెట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటే నిజ నిర్ధారణ చేయమని, ఎక్కడ మోసం జరిగింది, ఎవరెవరి మోసంలో ఇన్వాల్వ్ అయినారు, ఎంత అక్రమార్జన ఇతరుల చేతికి వెళ్తుంది, ఇలాంటి అంశాలన్నింటినీ ప్రజాబాహుల్యం దృష్టికి తీసుకురావడానికి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ధార్మిక సంస్థలన్నింటి దృష్టికి తీసుకురావడానికి, పౌరులందరికీ వాస్తవం చెప్పడానికి, న్యాయస్థానాల దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావడానికి, ప్రజల తరపున పోరాడడానికి ఈ కార్యక్రమాన్ని మా పార్టీ అధ్యక్షులు మమ్మల్ని నియమించడం, ఆ సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఎక్కడైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్వసామాన్యం. పాలకపక్షం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో లోపాలుంటాయి. అవినీతి జరిగిందని, అక్రమం జరిగిందని, చట్టాలకు, కోర్టులకు వ్యతిరేకంగా ప్రజల ఆస్తి దోపిడీ జరిగిపోతుందని తెలిసినప్పుడు ప్రధాన ప్రతిపక్షం ప్రజల తరఫున నిలబడుతుంది, వాస్తవం ఏంటో బయటకు తీస్తుంది. మరి గ్రామం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వచ్చినప్పుడు ఎందుకు అడ్డగించినారు అని అడుగుతున్నాను నేను. ముఖ్యమంత్రి గారు ఇదేనా ప్రజాస్వామ్యంలో పద్ధతి? పసుపు జెండాలు పట్టుకుని మమ్మల్ని నిలువరించడంలో నిజం ప్రజలకు తెలియకుండా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున నిలబడి పనిచేసే బాధ్యతలు మేము నెరవేర్చకూడదని మీరు కోరుకుంటున్నారా? ఇదేనా మీకున్న ధైర్యం? సో ఇది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వారు అడ్డగించడం ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టికి ఈ విషయం మరింత విస్తృత ప్రాతిపదికన వచ్చిందని నేను భావిస్తున్నాను. వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అడ్డగించడం ద్వారా మాకు మేలు చేసినారు. ఈ విషయాన్ని వేగంగానే ప్రజల దృష్టికి తీసుకొచ్చే అవకాశం కలిగిందని ఈ సందర్భంగా ఇందులో ప్రాథమికంగా కొన్ని సాక్ష్యాలు అప్పుడే రకరకాల వ్యక్తుల నుంచి ఈ రాష్ట్రంలో మేము సేకరించడం జరిగింది. అందులో జర్నలిస్టులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, ధార్మిక సంస్థల వాళ్ళు ఉన్నారు, హిందువుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి పౌరులు ఉన్నారు. ఇట్లాంటి వారందరూ తమిళనాడు నుంచి కొంతమంది మాకు సమాచారాన్ని సేకరించి ఇచ్చారు. ఇవన్నీ క్రోడీకరించి ఒక నివేదికను తయారు చేస్తాం. మొదటిది, చట్టపరంగా ఈ అమ్మకంలో చట్టానికి లోబడి ఇది చేశారా లేదా అన్నది మొదటిది. కోర్టు నిర్దేశించినటువంటి పరిధిలో జరిగిందా లేదా రెండవది. మూడవది, ఎవరెవరు ఈ గూడుపుటానికి, ఈ కుట్రకి దోహదం చేశారు, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు, దీంట్లో అనధికారులు ఎవరు, ప్రజాప్రతినిధులు ఎవరు, అధికారులు ఎవరు, ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్లో తీసుకోవడం జరుగుతుందని మీకు సందర్భంగా మనం చేస్తున్నాం. తర్వాత ఫైనల్గా ఈ ఆస్తిని ఏ ప్రయోజనం కోసం ఉంచారో నాడు పెద్దలు, ఈ దాతలు, ఆ ప్రయోజనం కోసం ఈ రాష్ట్రంలో ఉండే చట్టాలకు లోబడి, ఈ రాష్ట్రంలో ఉండే కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులకు లోబడి ఉండేటట్టుగా ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దీంట్లో ఎవరికి మేము భయపడేది ఏం లేదని మనం చేస్తున్నాం. ఇంత అడ్డగోలు వ్యవహారాల్ని రాష్ట్రంలో నడిపిస్తూ ఉంటే ఈ వ్యవహారాలను ప్రజల తరపున ఎవరు పనిచేయొద్దని, మీడియా ద్వారా బయటకు రావద్దని, ఎవరికి బయట ప్రపంచానికి తెలియకూడదని చేస్తున్న ప్రయత్నం కరెక్ట్ కాదు కదా. ఎక్కడైనా ఒక ప్రైవేట్ ఆస్తి ఆక్షన్ వేస్తే ఏం చేస్తారు చెప్పండి? ముఖ్యమంత్రి గారు మీరు చెప్పండి జవాబు.
ఒక ప్రైవేట్ ఆస్తిని ఆక్షన్ వేస్తే ఏం చేస్తాం? అలాంటి ఆస్తి కొనడానికి ఆసక్తి కలిగినటువంటి వారందరికీ తెలియజేసే ప్రయత్నం రకరకాల పద్ధతుల్లో చేస్తాం. మీరు దీంట్లో చేశారా? ఈ రాష్ట్రంలో 50 పత్రికలు 50 ఛానళ్ళు ఉన్నాయి. ఒక ఛానల్లోనైనా మీరు చెప్పారా? గుంటూరు లాంటి రాజకీయ చైతన్యం కలిగినటువంటి వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది పౌరులు ఉన్నారు. ఈ గుంటూరు జిల్లాలో ఎవరికైనా అక్కడ ఆక్షన్ జరుగుతుందన్నటువంటి విషయం మీరు చెప్పారా? తమిళనాడులో 6 కోట్ల రూపాయలు ఒక ఎకరం ఉంటే కేవలం 28 లక్షల రూపాయలకి అమ్మేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 5 కోట్ల ఆంధ్రులు, ముఖ్యంగా హిందువులు మిమ్మల్ని క్షమించగలరా అని అడుగుతున్నాను. నేను 4 జెండాలు పట్టుకొని వచ్చి నిరోధించడం వల్ల ఇలాంటి వాస్తవాల్ని మరుగున పెట్టగలని మీరు అనుకుంటున్నారా? రాంగ్. ఇది చీఫ్ మినిస్టర్ అప్రోచ్ రాంగ్ అని నేను మనం చేస్తున్నా. మీరు చెప్పండి వెంటనే, మీకు నిజంగా నిజాయితీ ఉంటే ఈ రాష్ట్రంలో ఉండే హిందువుల ధార్మికుల ఇలాంటి ట్రస్టుల తాలూగా లక్ష్యాలను నెరవేర్చడానికి మీరు కంకణం కట్టుకుంటే వెంటనే ఈ ఆక్షన్ రద్దు చేయండి, పునఃపరిశీలన చేయండి. కొన్ని వేల కోట్ల రూపాయలకు రావాల్సినటువంటి ఆస్తిని మళ్ళీ అలాంటి మొత్తం రాపించడానికి ప్రపంచంలోనూ, దేశంలోనూ, రాష్ట్రంలోనూ, వివిధ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేయండి. వస్తారు వచ్చి. దీని వెనక స్పష్టంగా మీ నాయకులు ఉన్నారన్న సంగతి తెలిసిపోయింది. ఎప్పుడూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లేనటువంటి వ్యక్తులు తెర మీదకి వచ్చినారంటే మీరు ఇంట్లో ఈ డెసిషన్ తీసుకున్నారన్నది ప్రాథమికంగా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. మీరు దోషిగా నిలబడతారు. ఈ రాష్ట్రంలో ఉండే హిందువుల మదిలో మీరు ఒక దొంగగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా ఆలస్యం జరగలేదు. ఏ ఉన్నతాధికారులు దీన్ని ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. వెంటనే ఇది రద్దు చేయండి. ఫ్రెష్ ఆక్షన్ పిలవండి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆక్షన్ వేయొద్దు అని మిమ్మల్ని అనడంలా. ఆక్షన్ వేయండి, అందరికీ తెలియజేసి ఆక్షన్ వేయండి. ఇప్పుడు ఆక్షన్ వేస్తే ఎన్ని రెట్లు పెద్ద మొత్తం వస్తుందో మీరు ఇప్పుడే మీకు తెలిసిపోతుంది. అంచేత మేము చాలా విషయాలు డెప్త్లోకి వెళ్తాం. ఈ విషయాన్ని విడిచిపెట్టేది లేదు. ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులందరినీ ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ వారు న్యాయస్థానాల ముందు నిలబడాల్సినటువంటి అవసరం వస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, హిందువులు విడిచిపెట్టరని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి పౌరులు మా దృష్టికి కొన్ని విషయాలు తీసుకొచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం చేస్తున్న పని విశాలమైన ప్రజల తరఫున మనం చేస్తూ ఉన్నాం. అందుచేత మీరు మనకు స్వాగతం పలికి ఇక్కడున్న సమాచారాన్ని, అనేక వివరాలని అందించినందుకు స్థానికులైనటువంటి నాయకులకి, పౌరులకి, పాత్రికేయులకి, ఇతర స్నేహితులందరికీ కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చెన్నై వెళ్ళే కార్యక్రమం పెట్టుకుంటున్నాం. అసలు అక్కడ ఉన్నటువంటి భూమి ఎక్కడుంది, ఎన్ని కోట్ల రూపాయలు ఉంది, రిజిస్టర్డ్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, ఓపెన్ మార్కెట్లో ఎంత ఉంది, అక్కడ అమ్మితే ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో ఎంత వస్తుంది అనే విషయాలన్నీ మీ ఛానల్స్ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీరు దౌర్జన్యంగా అధికారాన్ని ఉపయోగించి దొంగ అధికారులను పెట్టుకొని మీరు దీనిలో డబ్బు కాజేయచ్చు. కానీ మేము మాత్రం ఇందులో వాస్తవాన్ని మాత్రం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 5 కోట్ల పౌరులకి ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకొస్తామన్నటువంటి విషయం, దాంట్లో ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామని ఈ సందర్భంగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తరఫున ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. రాజధానిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు కొడుకు చేస్తున్నటువంటి అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. రాజధానిలో ఇంతవరకు కూడా పేదల్ని, రైతుల్ని, కూలీల్ని మోసం చేశారు. చివరికి అమరావతి పేరు పెట్టుకొని అదే అమరావతి పట్టణంలో ఉన్నటువంటి అమరలింగేశ్వర స్వామికి సంబంధించి ఎప్పుడో దాతలు 100 సంవత్సరాల క్రితం దానం చేసినటువంటి సుమారు 480-480 ఎకరాల ఆస్తి ఏదైతే చెన్నైలో ఉందో ఆ ఆస్తిని ఈ రోజున మరి ఎకరం అక్కడ 6 కోట్ల చిల్లర పలుకుతూ ఉంది ప్రజెంట్. అది గవర్నమెంట్ రేట్ అని చెప్పేసి దీన్ని తక్కువకు అమ్మటానికి వీలు లేదని ఒక జాయింట్ కమిషనర్ బ్రహ్మరాంబ అనే ఆమె రిపోర్టు ప్రభుత్వానికి సబ్మిట్ చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు కొడుకు సాక్షాత్తు ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో సుమారు 1500 కోట్ల రూపాయలని
దేవుడి సొమ్ముని లూటీ చేశారు. ఒక్క క్షణం ఈ సత్రాన్ని చూస్తే ఇది ఒకప్పుడు వేద పాఠశాలగా వెలసిల్లి ఎంతోమంది పేద బ్రాహ్మణులకి విద్యతో పాటు భోజనాన్ని కూడా అందించినట్టుగా ఇక్కడ శిలాఫలకాలు చూస్తే అర్థమవుతా ఉంది. ఇలాంటి సత్రాలని కాపాడాల్సిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పేదల్ని, కూలీల్ని, రైతుల్ని వదలకుండా ఈ రోజున మరి 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు దీన్ని అడ్డం పెట్టుకొని స్కామ్ చేసి మరి కనీసం ఒక 2-3 నెలల క్రితమే దీన్ని వెలుగు తీసుకొచ్చారు సాక్షి వారు. కానీ దాని మీద కనీసం కౌంటర్ కూడా ఇవ్వాల. ఇంతవరకు ఇది జరగలేదు అని చెప్పి ఒక్కళ్ళు కూడా చెప్పలా. దీన్ని తక్షణం రద్దు చేయాలి. ఇప్పటికి దీన్ని అంటే ఎకరం 6 కోట్ల రూపాయలు చిల్లర అని చెప్పేసి ప్రభుత్వం వారి లెక్కలు ఉన్నా కూడా అక్కడ ప్రజలు చెబుతుంది సుమారు 15 నుంచి 18 కోట్ల రూపాయల ఎకరం ఉంటే దాన్ని ఈ రోజున అప్పనంగా 27 లక్షల రూపాయలకి వీళ్ళు పంచుకున్నారు. 50 లక్షల రూపాయలు పర్ ఎకరం అప్సెట్ ప్రైస్ పెట్టినప్పటికీ దాన్ని 27 లక్షలు కుదించుకున్నారు అని అంటే 50 లక్షలు కొనడానికి కూడా వాళ్ళకి మనసు రాలేదు అని అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చూడండి. అమరావతి అనే పేరు పెట్టుకొని రాజధానికి అమరావతిని లూటీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా దీంట్లో లోకేష్ పాత్ర ఉంది. ఈ డబ్బులన్నీ కూడా లోకేష్కి వెళ్ళినాయండి. ఎక్కడ లోకేష్ చేసినటువంటి అక్రమాలు, ఎక్కడ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అక్రమాలు బయటకు వస్తాయో, సాక్ష్యాధారాలతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట పెట్టబోతుందో సహించలేనటువంటి ఎమ్మెల్యే ఈ రోజున 10 మందిని తెలుగుదేశం కార్యకర్తల్ని పంపించి ఈ విధంగా అడ్డుకున్నాడు. ఈ స్కామ్ జరగలేదు, ఎక్కడా ఎటువంటి లోపాలు లేవు అనుకుంటే అదే ఎమ్మెల్యే వచ్చి ఈ రోజున అందరం కలిసి ఇక్కడ కూర్చొని మాట్లాడేవాళ్ళమే. ఆయన చెప్పేవాడే ఖచ్చితంగా ఎక్కడ జరగలేదండి అని. ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అమరావతిలో పెడతామని చెప్పి ప్రభుత్వం చెబుతా ఉంది. ఖచ్చితంగా ఇదే అమరావతిలో ఈ ఏదైతే సదావర్తి భూముల స్కామ్ జరిగిందో అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తాం ప్రభుత్వాన్ని.